కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ క్యాబ్ దిగ్గజాలైన ఓలా ఊబర్లకు దీటుగా ప్రయాణికులు డ్రైవర్ల ప్రయోజనాలే లక్ష్యంగా భారత్ టాక్సీ పేరుతో ఒక విప్లవాత్మక యాప్ను అందుబాటులోకి తీసుకువస్తుంది. ప్రస్తుతం ప్రైవేట్ క్యాబ్ సర్వీసుల్లో ప్రయాణికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య సర్జ్ ప్రైజింగ్, అంటే రద్దీ సమయంలో అధిక ధరలు. అదేవిధంగా డ్రైవర్లు తాము సంపాదించిన దానిలో 25 నుండి 30% వరకు కంపెనీలకు కమిషన్ రూపంలో చెల్లించాల్సి వస్తుంది. ఈ దోపిడీకి చెక్ పెడుతూ సహకార పద్ధతిలో పనిచేసే ప్రభుత్వ మద్దతు గల ప్లాట్ఫామ్ను తీసుకురావడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. ఇందులో కీలక ఫీచర్లు, ప్రయోజనాలు ఇలా ఉంటాయి. ఈ యాప్లో సర్జ్ ప్రెసింగ్ ఉండదు. వర్షం కురిసిన పండుగ రోజైనా లేదా అర్ధరాత్రి అయినా ధరలు స్థిరంగా, పారదర్శకంగా ఉంటాయి. ప్రైవేట్ కంపెనీల మాదిరిగా భారీ కమిషన్లు ఉండవు. డ్రైవర్లు నేరుగా 80% పైగా ఆదాయం పొందుతారు. మొదట్లో 100% ఆదాయం కూడా డ్రైవర్లకే దక్కుతుంది. ఇది సహకార్ సే సమృద్ధి మిషన్ కింద సహకార్ టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ ద్వారా నడుస్తుంది. ఇందులో చేరిన ప్రతి డ్రైవర్ సంస్థలో ఒక వాటాదారుడు అవుతాడు. ఈ యాప్ కేంద్ర ప్రభుత్వం డీజీ లాకర్, ఉమాంగ్ లాంటి ప్లాట్ఫామ్లతో అనుసంధానమై ఉంటుంది. దీనివల్ల డ్రైవర్ వెరిఫికేషన్, భద్రత అత్యంత పటిష్టంగా ఉంటుంది. ఆటో రిక్షాలు, కార్లు, బైక్ ట్యాక్సీలు ఈ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ప్రయాణికుల సౌకర్యార్థం తెలుగుతో సహా పలు ప్రాంతీయ భాషల్లో ఈ యాప్ అందుబాటులో ఉండనుంది. 2026 జనవరి 1 నుంచి న్యూఢిల్లీలో పైలట్ ప్రాజెక్ట్గా ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో సుమారు 56,000 మంది డ్రైవర్లు ఈ ప్లాట్ఫామ్లో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఢిల్లీలో విజయవంతమైన తర్వాత ముంబై, పూణే, బెంగళూరు వంటి ఇతర ప్రధాన నగరాలకు దీనిని విస్తరించే యోచనలో ప్రభుత్వం ఉంది. భారత్ టాక్సీ కేవలం ఒక ప్రత్యామ్నాయ యాప్ మాత్రమే కాదు. ఇది ఒక కొత్త డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అమూల్ లాంటి సహకార సంస్థల సహకారంతో నడుస్తున్న ఈ ప్రాజెక్ట్ గిగ్ వర్కర్స్ ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడమే కాకుండా సామాన్య ప్రజలకు చవకైన, సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తుంది. ప్రైవేట్ సంస్థల గుత్తాధిపత్యానికి ఇది గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు.